ప్రత్యక్ష సాక్షి ఎవరో కాదు, మీ నాయనమ్మ. ఆవిడని ఎలాగైనా సరే ఒప్పించి కోర్టుకు తీసుకురా. ఎవరమ్మాయి నువ్వు? గోపి గారి భార్యని. ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం అంటే మంగళసూత్రాన్ని తెంపుకోవడానికి సిద్ధపడ్డట్టే లెక్క. ఈ ఇంట్లో చాలా మంగళసూత్రాలు తెంచబడ్డాయని తెలుసు. ఆ కీడు నాకు తగలకూడదనే మంగళ గౌరి వ్రతం చేసుకుంటున్నాను. ఆ వ్రతానికి ముత్తైదువులు పిలవడానికి వచ్చాను. ముత్తైదువులా? నీ వ్రతానికి రాదగ్గ ముత్తైదువులు ఎవరు ఈ ఇంట్లో లేరే? ముత్తైదువుగా పసుపు కుంకాలకి దూరమైన, మమకారానికి మానవత్వానికి దూరం కాని పుణ్యాత్ములున్నారు. వాళ్ళు ముత్తైదుల కంటే గొప్పవాళ్ళు. నానమ్మ, ఇవాళ సాయంత్రం వ్రతం చేసుకుంటున్నాను. నువ్వు తప్పకుండా రావాలి. అమ్మా, నువ్వు ఈ వ్రతానికి వెళ్తలేదు. వెళ్ళావు, కూతురుతో పాటు నా కన్న తల్లి కూడా చచ్చిపోయిందనుకోవాల్సి వస్తుంది. వ్రతానికి ఊళ్ళో ఎవరిని పిలవలేదా అమ్మా? నువ్వొక్కదానివి దీవిస్తే ముక్కోటి దేవతలు దీవించినట్టు అవుతుందని నిన్ను తప్ప మరెవరిని పిలవలేదు నానమ్మ. కంటికి కనపడిన గౌరీదేవి రాధమ్మను అనుగ్రహించినా అనుగ్రహించకపోయినా మీ గుండెల్లో పెట్టుకు పెంచిన మీ మనవరాల్ని మీరు దీవిస్తే చాలమ్మా. మా అమ్మగారు ఆశీర్వాదం తీసుకోమ్మా. నన్ను దీర్ఘ సుమంగళిగా ఆశీర్వదించున్నానమ్మా. ఏమ్మా దీవించడానికి సందేహిస్తున్నారు? మీ మనవరాలు పసుపు కుంకాలతో పచ్చగా ఉండటం మీకు ఇష్టం లేదమ్మా? నా మనసుకైతే ఆ కోరిక ఉంది, కానీ నా దీవెనకి ఆ శక్తి లేదు బాబు. నానమ్మా, ఎందుకు లేదమ్మా? మా గోపి ఆవేశంతో కట్టిన తాళిని రాధమ్మ అజ్ఞానంతో తీసివేయబోయినప్పుడు మీరు అడ్డుకుని ఆపారు. తెగిపోయిన అనుబంధాన్ని తిరిగి గుర్తు చేస్తూ విడిపోయిన కుటుంబాలని మళ్లీ కలపాలనే ఉద్దేశంతో మీ మనవరాల్ని మీ ఇంటి నుంచి మా ఇంటికి పంపారు. ఇంతటి మహత్కార్యం చేయగలిగిన మీకు మీరు నిలబెట్టిన తాళిని కాపాడే శక్తే మీకు లేదంటారా? తల్లి తండ్రి లేని గోపి అబ్బాయిని మీరు దిక్కు మొక్కు లేకుండా వదిలేయటం వల్ల ఆ కర్ణుడు అనుభవించినంత దౌర్భాగ్యాన్ని మా గోపి అబ్బాయి కూడా అనుభవిస్తున్నాడమ్మా. అవునమ్మా, మీ కొడుకు మీ అల్లుడిని నిర్దాక్షిణ్యంగా చంపాడని మీకు తెలుసు. గోపికి రావాల్సిన ఆస్తిని కాజేశాడని మీకు తెలుసు. అయినా ఈ నిజాన్ని మీరు ప్రపంచానికి చెప్పలేకపోయారు. గోపి ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వచ్చి నా పంచన చేరాడు. వాడు నా దగ్గర ఉంటే వాడి జీవితానికి న్యాయం జరిపిస్తాడనే ఆశతో కావాలని వాడి లాకెట్టు మీ దగ్గర తాకట్టు పెట్టాను. అయినా ఏనాడు వాడి యోగక్షేమాల గురించి మీరు విచారించలేదు, వాడిని చేరతీయలేదు. వాడు మాకు దేవుడిచ్చిన బిడ్డగానే భావించాం. వాడి ఆలనా పాలనా చూడడంలో మా ముగ్గురికి ఒక ఆనందం కనిపించింది. ఆ ఆనందంలోనే మాకు పెళ్లిళ్లు కావాలని, మాకు బిడ్డలుండాలనే మాటే మర్చిపోయి ఇన్నేళ్లు గడిపేశాం. ఇంకో నిజం కూడా మీకు చెప్పాలమ్మా. చిన్నప్పటి నుంచి గోపి అబ్బాయికి తనెవరో, తనకి జరిగిన అన్యాయం ఏంటో, తనకు రావాల్సిన ఆస్తిని ఎవరు అనుభవిస్తున్నారో అంతా తెలుసమ్మా. అయినా ఏనాడు వాటి గురించి ఆశపడలేదు, బాధపడలేదు. మరంత గొప్ప మనిషికి ఉత్తి పుణ్యానికి ఉరిశిచ్చపడితే మీ మనవరాలు విధవరాలైపోద్ది. అప్పుడే రాధమ్మ తల్లి పసుపు కుంకాలు ఎలా సరిపోయాలో, తాళిబొట్టు ఎలా తెంచాలో బ్రహ్మచార్యత్వం మాకు తెలియదమ్మా. ఆ తతంగం అంతా మీరే దగ్గరుండి జరిపించాలి. వీళ్ళ నుంచి మానవత్వాన్ని నేర్చుకున్న మనిషిగా రేపు నేను కోర్టులో చెప్పబోయే నిజమే నీ మాంగళ్యాన్ని నిలబెడుతుందమ్మా.
నిలబెట్టలేదా? ముందుకు వెళ్ళిపోయావు, సరిగ్గా కూర్చో. అమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మీ నాయనమ్మ గారిని నిజంగా నిండు మనసుతో ప్రేమించిన మనిషి నువ్వు. నీ చేతుల మీదుగానే ఈ పని కూడా పూర్తి చేయి. ఆయన తప్పకుండా వస్తారు, ఆ నమ్మకం నాకుందండి. ఆ నమ్మకం నీకుంటే చేతగాని వాళ్ళ చేతులు కట్టుకుని నా ఎదురుగా నిల్చోవటం దేనికి? వెంటనే మన బలగాన్ని తీసుకుని శ్మశానానికి వెళ్ళు. ఆ గోపిని పట్టుకో. ఎస్ సార్. ఏమిటా ఏడుపులో? ఇంతగా ఉన్నావు? సూర్యచంద్రరావు పంపితే వచ్చాను. అవును, సంస్కారం లేని తల్లికి దాన సంస్కారం చేయడం ఇట్టలేక అదేదో నన్నే చేయమని కిరసనాలు అగ్గి పెట్టేసి పంపించారు. సూర్యచంద్ర గారు మనుషుడు ముందు చెప్పలేదే? కానీ కానీ తొందర కానీ. నన్ను ఏడ చెప్పనిచ్చా? తొందర కానీ. గోపి బాబు ఆ బంట్లో ఉన్నాడు. అబ్బాయి పోలీసులు. అట్టమ్మా, అయ్యో అగ్గిపెట్టి బండ్లో మర్చిపోయాను. ఇటు ఇయ్యమ్మా. వద్దండి, ఎవరి చేత్తో తలకొరి పెట్టాలో వాళ్ళ చేత్తోనే పెట్టాలి, లేకపోతే రుణానుబంధం తీరదు. ప్రత్యక్ష సాక్షి పేరుతో నీ చావుకు నేను కారకునయ్యాను. నన్ను క్షమించు. నా ఇంటి చుట్టూ 100 పోలీసులు కాపలా ఉంచుతారని ఆ ఇన్స్పెక్టర్ అశ్రీ గారు చెప్పారా? ఎక్కడ తెచ్చాడు? ఈలోగా మమ్మల్ని ఏర్పాటు చేశాం కదా సార్. ఎవరైనా చంపాలో చెప్పండి. మా అమ్మకి అంత్యక్రియలు జరిపించేశాడంట. నాకు అంత్యక్రియలు జరపడానికి వచ్చేస్తున్నానని ఫోన్ చేశాడు రా గోపి గారు. వచ్చేస్తారా? ఆ అంత్యక్రియలు జరిపించండి.
అమ్మా శ్రేయ, సమయానికి వచ్చేసావు. వస్తున్నా. డ్రైవర్ పోయి. మోసం చేయటం నీకొక్కడికే తెలిసిన విద్య కాదురా. అదే మోసానికి నేను దిగజారితే నీ బతుకు చూస్తుంటా. ఈ రూట్లో కార్లు మందలుగా వెళ్ళాయి. అవి కదిలేయా? మందలుగా కార్లే కాదు సార్, మందలుగా కాలంలో జనం కూడా ఉన్నారు. కావాలంటే పైకి వెళ్ళి చూడండి. కార్లు మందల జనం ఉన్నారు. ఏటండి, పంటశాల మీదకి మిడతల దండి వచ్చినట్టు మీ పోలీసులంతా ఒకేసారి వచ్చారు. ఏమన్నా కిరికిరియా? మిమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి ఫుల్ పవర్ తో వచ్చాం. మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయాలంటే ఈ ఊరు జనాభా 7,500, మీ జీపులు 5 సాలం. ఇంతకీ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పనే లేదండి. జైల్లోంచి తప్పించుకున్న గోపి మీలో ఉన్నాడని మా నమ్మకం. బాలే కనిపెట్టేశారండి. నేనేనండి గోపిని, మానేశాను. నేనండి గోపి, నన్ను అట్టుకెళ్ళండి. అబ్బా, నేనే గోపిని, నన్ను అట్టుకెళ్ళండి. నేనే గోపి. ఇంతవరకు అది కేవలం ఇసుక బస్తా మాత్రమే. ఈ క్షణం నుంచి అది నీ ఆయుర్దాయం. అందులోని ఇసుక కిందకు రాలటం అంటే క్షణం నీ ఆయుర్దాయం తరిగిపోతున్నట్టే లెక్క. నూరు గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు చచ్చినట్టు ఎంతో మంది హత్య చేసిన నీ ప్రాణాలు ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నాయి. అమ్మో, ఇసుకంత కాలిపోతుంది. మొత్తం తినేస్తాయేమో. బాబాయ్, నా భయం వస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలి అంటే నువ్వు చేసిన నేరాల గురించి నీ నోటితో నువ్వే చెప్పాలి. నన్ను చెప్పక, నన్ను వదిలిపెట్టు. భయం వేసిపోతుంది. అయితే చెప్పు, మా నాన్నను చంపించావు. నేనే, కానీ ఆ పని చేసి చాలా ఏళ్ళు అయిపోయిందిగా. ఇంకా గొడవ వదిలే. ఆ గొడవ వదిలేసిన ఇంకా 2 హత్యల గొడవ ఉందిగా. పులిరాజును చంపిందెవరు? ఇసుకంత కాలిపోతుంది. మొత్తం తినేస్తాయి. చెప్పు. బాబోయ్, పులిరాజును చంపిందెవరు? గారి పీక మీద కాలేసి తొక్కి చంపింది నేనే. కానీ అలా తొక్కమని చెప్పింది, నా చేత తొక్కిచ్చింది ఆ ఇన్స్పెక్టర్ రత్రిగడే. మా అమ్మమ్మని, అదే నీ కన్న తల్లిని. మమ్మల్ని చంపని చెప్పింది, చంపించింది కూడా ఆశ్రయగడే. మీరే నిజమైన హంతకులని నీ నోటితో నువ్వు చెప్పిన ఈ సాక్ష్యం చాలు నేను నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి. సాక్షికం దొరికిందని సంబరపడిపోక నన్ను నిరికించడానికి నీ తరం కాదు కదా, నీ అమ్మమ్మ తరం కూడా కాదు. దిస్ ఈజ్ అసిరియా. సమయానికి వచ్చావు.
నాతో మన రహస్యాలన్నీ చెప్పించేసి ఆ టేప్ రికార్డులో రికార్డింగ్ చేసేశాడు. వాడు రికార్డింగ్ చేస్తుంటే నువ్వు డాన్సింగ్ చేస్తున్నావా? కురికము ఎక్కాల్సి ఉసుకొని బెదిరిస్తుంటే నువ్వు చేసిన మద్దలో నాకు బాగుందన్న సంగతి నీకు చేస్తావా? పాలకోవా నాయాలా. ఓ పక్క నన్ను అర్తిగల్లాగా ఏలాడి తీసేసి మొసళ్ళకి వేసేస్తానంటారయ్యా. నిన్ను మోసాళ్ళకి వేసే ఛాన్స్ ఆడికి ఇస్తాను, నేనే వేసేస్తాను. హార్మోనియం పెట్టి నీ దగ్గర నుంచి క్యాసెట్ ఎలా రాబట్టుకోవాలో ఈ ఆముదాల నీకు బాగా తెలుసురా. రాజును సంపడంలోను నీ అమ్మమ్మను సంపడంలోను నా హ్యాండ్ ఉందని వాడు చెప్పిన మాటన్ని ఈ క్యాసెట్ లో ఉన్నాయని తెగ సంబరపడిపోతున్నావు. ఇదిగో చివరికి ఆ సూర్యచంద్రరావును కూడా నేనే చంపాను. ఇప్పుడు నీ కాడ ఏ సాక్ష్యం లేదు. ఈ మర్డర్ కేసు కూడా నీ మీదే ప్రయాణం చేస్తాను. దట్ ఈస్ ఆవుదార అశ్రయ్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఎక్కడికి పోతా అసలు చేతులు నమస్తే. అబ్బా, మన బెటాలియన్ తో వచ్చేసారన్నమాట. సార్, యువతల వ్యక్తి ఆ హంతకుడు పట్టుకున్నాం. అదిగో హంతకుడు, అరెస్ట్ చేయం. వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు. మన డిపార్ట్మెంట్ కి మంచి పేరు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. ముందు ఇన్స్పెక్టర్ అసలు అరెస్ట్ చేయండి. నేనే తప్పు చేశాను సార్, నన్ను అరెస్ట్ చేస్తున్నారు. నువ్వేం తప్పు చేశావా? నీకంటే ఆ గోపి చాలా తెలియనివాడు. నువ్వు ఈ మాట అంటావని చెట్టుకో మైకు పుట్టుకో స్పీకర్ అరేంజ్ చేశాడు. ఖైదీ నంబర్ 786. మిస్టర్ గోపి, ఆ నెంబర్లోనే ఉందయ్యా ఈ పవిత్రత. ఆనాడు నువ్వు యూనిఫారం విసిరి కొట్టి వెళ్ళినప్పుడు కొంతవరకే అర్థమయ్యావు. ఈనాడు పూర్తిగా అర్థమయ్యావు. యు ఆర్ రియలీ గ్రేట్. థ్యాంక్ యూ సార్.